Guys, so once again, so last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్ లో? ప్లీజ్ ఎనీవన్? No, sir. క్లియర్ మా రిమైనింగ్ పర్సన్స్? ఎస్ ఆర్ నో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? Yes, sir. Clear, sir. ఓకే గైస్, డన్. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రేడింగ్ కంపెనీ. ట్రేడింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పండి. ట్రేడింగ్ అంటే ఏంటి తెలిసిన కాడికి చెప్పండి. బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, వెరీ గుడ్. బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, సో ట్రేడింగ్ అంటే పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టేసుకుంటాం మనం. మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా పర్చేజ్ చేస్తాం. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ట్రేడింగ్లో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మొబైల్ 10,000కి పర్చేజ్ చేస్తాం, 20,000కి సేల్ చేస్తాం. వాటి మీద ఎక్స్ట్రా ప్రాఫిట్స్ అనేది యాడ్ చేసుకుంటాం. సో పర్చేజ్ సేల్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బిజినెస్లో అసెట్స్ని పర్చేజ్ చేసి బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుంటాం. తర్వాత బిజినెస్లో కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేసి సేల్ చేస్తూ ఉంటాం. బిజినెస్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా మంత్లీ చేసుకుంటూ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మనం బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు లైక్ జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఎలా చేశారో అదే విధంగా చేస్తారు. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ, జిఎస్టీ అని నేనే ఐటమ్స్ కింద ఇచ్చేవాడిని. ఈ ప్రాబ్లంలో మీరు ఆటోమేటిక్గా జిఎస్టీ పర్సంటేజ్ ఉంది అంటే మీరు అది విత్ ఇన్ స్టేట్, అదర్ స్టేట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. 37 అంటే విత్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్, 36 ఉంటే తెలంగాణ, 37 కాకుండా వేరే స్టేట్ ఏది ఉన్నా నెంబర్ 2 డిజిట్స్ అది వేరే స్టేట్ అని మీరు అనుకోవాలి. ఓకే, టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. ట్రేడింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ కామన్. ఇక్కడ ఆ ట్రేడింగ్ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోవాలి మీరు. కంట్రోల్ ఏ. సో వోచర్స్ ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్, డేట్ మార్చండి, జూలై మంత్ నుంచి ఉందనమాట. 1/7 ఆల్ట్ సి. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ, ఆల్ట్ సి. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. తర్వాత కాంట్రా, సో 50,000. తర్వాత ఫర్నిచర్ పేమెంట్, అసెట్ కంట్రోల్ ఏ 1,50,000. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. సో తర్వాత మళ్ళీ పేమెంట్, ఆల్ట్ సి. డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ, ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. మళ్ళీ పేమెంట్, సెల్ ఫోన్, ఆల్ట్ సి. అసెట్ కంట్రోల్ ఏ 5,500 మళ్ళీ డెబిట్ చేయండి. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ
Alt C, motor, vehicle, fixed asset, control A, 50,000, ICICI Bank, control A. Next, purchase, Alt C. సో మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి. సో ఐటమ్ A to Z, ఇండికేటర్స్. మీరు జిఎస్టీ నెంబర్ పూర్తిగా ఇచ్చుకోండి. 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి, హై కెపాసిటీ స్టెబిలైజర్స్, ఆల్ట్ సి, స్టెబిలైజర్స్, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, ఇన్వాయిస్ నంబర్స్. ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సంటేజ్ ఎంత? 28%. సో 100, 600. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ టు సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఆల్ టు సి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, 26,800. ఓకే, సేవ్. నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ నుంచి వేరే ఐటమ్స్ని పర్చేజ్ చేశారు. Alt C, low capacity stabilizers, Alt C. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ వెల్ పంప్స్. Alt C, పంప్స్ అని గ్రూప్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ, అండర్ పంప్. పర్సెంటేజ్ ఎంత? 5%. సో 100, 2000, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఎందుకు మిస్టేక్ ఇక్కడ వచ్చింది? సో ఈ ఐటమ్ మనం ఎంత పర్సెంటేజ్ ఇచ్చినాం? ఓపెన్ వెల్ పంప్స్ 28 ఇచ్చినాం. అది ఎంత ఉంది? యాక్చువల్గా 5% ఉంది. ఇలా మిస్టేక్స్ వస్తే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ మ్యాచ్ అయింది. కింద పర్సంటేజ్లు రాంగ్లో వేసినా కూడా రావు. నెక్స్ట్ క్యాష్ కాంట్రా, ఆల్ట్ సి, పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్. తర్వాత పేమెంట్, ఆల్ట్ సి, డ్రాయింగ్స్, క్యాపిటల్, తర్వాత క్యారేజ్ ఇన్వర్స్,
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఆల్ట్ సి ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్. ఓకే, వెళ్ళి ప్రాక్టన్ లా చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి 500 వచ్చింది. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి, పేజ్ నెంబర్ 42. సో నెట్ లాస్ వచ్చేసి మనకి 500. ఎస్కేప్. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మనం మిస్టేక్స్ ఏమైనా చేసినా ఇక్కడ షో చేస్తుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. తర్వాత స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. తర్వాత F12 కాన్ఫిగరేషన్. సో గుడ్స్ ఇన్వర్సెస్, సో గుడ్స్ అవుట్ వర్సెస్. కంట్రోల్ ఏ. ఇన్వర్స్ ఓన్లీ పర్చేజ్ చేసాం, సేల్ ఇంకా చేయలేదు కాబట్టి క్లోజింగ్ స్టాక్ అలాగే షో చేస్తుంది. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి ఒకే చోట అన్ని ట్రేడింగ్, అసెట్, లయబిలిటీస్, ఇన్వెంటరీ, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఒకే చోట షో చేస్తుంది. ఇలా మంత్లీ మనం చేసుకుంటూ వెళ్తాం. వీటికి సంబంధించిన గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను. పేజ్ నెంబర్ 48. తర్వాత 50. అక్కడే నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ ఆగస్ట్ రండి. మంత్లీ ఒకసారి డేట్ మార్చుకుని అంతే. నెక్స్ట్ డేట్ మార్చుకోవాలి, ఆగస్ట్ 1/8 అంతే. ఆగస్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. 12th, 13th, 14th ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని పేమెంట్ వస్తాయి, అన్ని పేమెంట్ వస్తాయి, కొత్తగా ఏం రావు. నెక్స్ట్ 15th డైరెక్ట్గా క్యాష్ సేల్స్. పార్టీ నేమ్స్ ఏం లేదు, డైరెక్ట్గా క్యాష్ సేల్, క్యాష్కే సేల్ చేసాం. సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50, 850. ఓపెన్ వెల్ పంప్స్ 15. సో తర్వాత 700, 1700. సిజిఎస్టీ, ఎన్జిఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్. నువ్వు ఆల్రెడీ పర్చేజ్ చేసావు, వారికి ఇప్పుడు నువ్వు డబ్బులు పే చేస్తున్నావు. ఎంత? 3,96,500. వాళ్ళు ఏం చేశారంటే మీకు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు, 2000 క్రెడిట్లో ఎంటర్ చేసుకోవాలి. ఇలా డౌట్ ఉన్నట్టు ఏమైనా పక్కన రాసుకోండి. డిస్కౌంట్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్ 2000. ఇక్కడ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. అంటే 3,96,500లో 2000 మీకు డిస్కౌంట్ ఇచ్చారు. అంటే అడిగి మీరు 3,94,000 ఇచ్చినట్టు. యాక్సెప్ట్ ఆర్ నో సే. ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలుసు, కొత్తగా ఏం లేదు. 13th, 17th, 18th మీకు తెలుసు. సెప్టెంబర్ చూడండి. సెప్టెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 19th, 20. 19, 20. F8 Alt C, first pick merchants, sundry, debtors. ఏ నెంబర్ మీరు ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ పర్చేజ్ కదా. ఓకే, రిపేటర్స్ కంట్రోల్ ఏ. సో high capacity 200, 650. Open well pumps 300. హ్యాండిల్ చేసుకోండి. నెక్స్ట్ సేల్స్. సో జావా ట్రేడింగ్ కంపెనీ ఆల్ట్ సి
sundry debtors 37, control A, sales, high capacity stabilizers 900, submersible pumps 2500, CGST, HGST ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్, శాలరీ అడ్వాన్స్, ముందుగా శాలరీ తీసుకున్నారు. కరెంట్ అసెట్స్ కంట్రోల్ A 2000, accept or no, save. అడ్వాన్స్ అమౌంట్ ముందుగా తీసుకున్నారు. ఆ 2000 అమౌంట్ తర్వాత తనకి ఇచ్చే అమౌంట్లో ఒక 500 పట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ అక్టోబర్లో చూడండి, డేట్ మార్చుకోవాలి కంపల్సరీగా మీరు. ఆల్ట్ సి, ఆల్రెడీ శాలరీస్ ఉంటుంది లేదా శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. యాక్చువల్గా శాలరీ 11,500. ఆ 11,500లో 4 months 500 పట్టుకుంటే అడిగి 0 అయిపోతుంది. యాక్చువల్గా 11,500 ఇవ్వండి ఇక్కడ. తర్వాత క్రెడిట్ వచ్చేసి శాలరీ అడ్వాన్స్ ఎంత, 500. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ శాలరీస్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, క్రెడిట్ ఐసిఐసిఐ బ్యాంక్. శాలరీస్, శాలరీ అడ్వాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్. అంటే ముందుగా శాలరీ అడ్వాన్స్ మనం తీసుకొని ఉంటే ఓకే, మనం ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. సేవ్. తర్వాత ఫ్రీ ఐటమ్స్. ఓకే, అక్కడ యాక్చువల్గా హై కెపాసిటీ, లో కెపాసిటీ వచ్చేసి టోటల్ క్వాంటిటీ 55, 24 మనం పర్చేజ్ చేసాం. కానీ వాళ్ళు బిల్ వేసింది 50, 20కే, అంటే 5 items ఫ్రీ, 4 items ఫ్రీ ఇచ్చారు. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఫార్మాట్ ఎలా మార్చుకోవాలి, F11కి వెళ్ళాలి. సో F11కి వెళ్ళి ఇక్కడ యూస్ రేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ, అప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. ఆల్ట్ సి, పర్సనల్ ఇక్కడ రాజా ట్రేడర్స్, కంట్రోల్ ఏ, హై కెపాసిటీ స్టెబిలైజర్, టోటల్ 55, బిల్లుడు 50, రేట్ 650. తర్వాత లో కెపాసిటీ 24, 20, 400, CGST, HGST. చూడండి టోటల్గా 51,840. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వస్తే మాత్రం ఇలా, రిమైనింగ్ అయితే కాదు. ఇప్పుడు మనం పసిఫిక్ మర్చెంట్స్ నుంచి పర్చేజ్ చేసి ఉంటాం, వారికి మనం డబ్బులు పే చేస్తున్నాం, లేట్గా పే చేస్తున్నాం. అందుకు గాను వాళ్ళు ఏం చేశారు, మనకు ఇంట్రెస్ట్ వేశారు. సో 6,45,450 ఇంట్రెస్ట్ వేశారు, అది కూడా మళ్ళీ డెబిట్ చేయాలి. ఇంట్రెస్ట్ పెయిడ్, ఆర్సి. సేమ్ రియల్ టైం కూడా ఇలాగే ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో 1945, ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, అంటే మనము పసిఫిక్ మంచర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసామండి, అప్పుగా డబ్బులు ఇస్తున్నాం, లేట్గా ఇస్తున్నాం. అందుకోసం వాడు ఏం చేశాడంటే 1,945 రూపాయలు ఇంట్రెస్ట్ వేశాడు, అది కూడా మనం పే చేయాలి. 6,45,000 కాకుండా 6,47,000 పే చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సేల్స్లో కూడా ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. సేమ్ F8కి వెళ్ళాలి, జావా, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 22, సో 20, 750. తర్వాత లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 6, 5, 450.
సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అమౌంట్ మ్యాచ్ అయిందా? ఇంట్లో యాక్చువల్గా సేల్ చేసింది 22,600 కానీ బిల్ వేసింది 25K అంటే 3 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారు. ఇలా ఎంటర్ చేసుకోవాలి. 33 ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏంటండి ఏది? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 33 బిల్ 33 ఏముందండి, అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. పేమెంట్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తాయి అంతే. ఏముంది అక్కడ ఇంకా? ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్, పెట్టి క్యాష్ క్రెడిట్, పేమెంట్. ఓకే, నెక్స్ట్ నవంబర్. సో నవంబర్లో చూడండి 41 డిస్కౌంట్ ఇచ్చాడు, 3 ఐటమ్స్ లేవు. ఓకే, ఏం చేయాలన్నప్పుడు మనం F11కి వెళ్ళి 3 ఐటమ్స్ ఆప్షన్ నో పెట్టి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సో యూజ్ సపరేట్ యాక్చువల్ బిల్ క్వాంటిటీ నో పెట్టండి. కంట్రోల్ ఏ సేవ్. పర్సనల్ ఇక్కడ ట్రేడింగ్ కార్పొరేషన్ సీక్రెట్ ఎస్ఆర్ ట్రేడింగ్ ట్రేడింగ్ కార్పొరేషన్. డెప్టర్స్ 37 కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ సేల్స్ హై కెపాసిటీ స్టాక్ 90 900 5% ఇవ్వాలి. 5 జిఎస్టీ హెచ్జిఎస్టీ 98 సరిపోయిందా? సేవ్ చేస్తున్నాను. యాక్సెప్టర్ను సేవ్. డిస్కౌంట్ వేస్తే ఇలా తీసుకోవాలి డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ 43 ఏముంది? జావా వాళ్ళకు మనం సేల్ చేసాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. సో లేట్గా ఇస్తున్నారు, అందుకోసం మనం ఇంట్రెస్ట్ కూడా వేసాం. 313 మళ్ళీ క్రియేట్ చేయండి. ఇంటరెస్ట్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 1359. ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోండి, నీట్గా ఇచ్చిన అమౌంట్. ఓకే, సేవ్. 44 ఏముంది? అన్ని ఎక్స్పెన్సెస్ ఆల్ డెబిట్, పెట్టి క్యాష్ క్రెడిట్, పేమెంట్. డిసెంబర్ చూడండి, డిసెంబర్లో 50. సో మీరు స్టార్టింగ్లో A to Z దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. ఓకే, పర్చేజ్ క్వాంటిటీ రేట్ వాళ్ళ ఆటోమేటిక్గా రేట్ అదే ఉంటుంది, క్వాంటిటీ రేట్. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే 10 వచ్చేసి స్టెబిలైజర్స్ రిటర్న్ చేస్తున్నాం. సో అదర్ వచ్చేసరికి వెళ్ళి మనం ఇక్కడ వచ్చేసి డెబిట్ నోట్ తీసుకోవాలి. పర్చేజ్. సో లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 10 రేటు నువ్వు పర్చేజ్ చేసిందే తీసుకుంటుంది ఆటోమేటిక్గా అదే, మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత ట్యాక్స్ కూడా ఇవ్వండి. ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి ఇన్వెంటరీలో, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్లో పోస్ట్ చేయాలి. క్రెడిట్ నోట్లో సేవ్, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, చూడండి 51 52 ఎక్స్పెన్సెస్ అవే రొటేషన్ అవుతూ ఉంటుంది. ఉదాహరణ మ్యూట్లో పెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి? జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ అంటే సేల్స్ రిటర్న్ ఏం తీసుకోవాలి? క్రెడిట్ నోట్ తీసుకోవాలి. యా, రేట్ వచ్చేసి 700. సబ్మర్సిబుల్ పంప్స్ 10 2300. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. అంతే, రిమైనింగ్ అన్ని సేమ్. 53 is 4
The అంటే items 53. ఏముంది అక్కడ 53 2. 50 53 అంటే ఈ ఐటమ్స్ డేటా టెక్ సర్వీసెస్ కి క్రెడిట్ బేస్ మీద సోల్డ్ చేసాం అంతే. అవును. ఓకే. నేను ఇక్కడ ఫ్రమ్ అని ఉంది, సో ఐ జస్ట్ కన్ఫ్యూజ్. ఓకే. మిస్టేక్ నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి మా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరి, మార్చ్, సేమ్ మనం సర్వీస్ ఎలా చేసామో ఇవి కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ F7లో పోస్ట్ చేయాలి. సో రెంట్, ఆల్ట్ సి, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, అమౌంట్ ఎంత 3500, రెంట్ పేయబుల్ క్రెడిట్, ప్రొవిజన్స్ కంట్రోల్ ఏ, నెక్స్ట్ salaries 11,500, salary payable, control A, next electricity expenses, control A, so amount వచ్చేసి 500, alt C, electricity expense payable, provisions, control A, next depreciation, indirect expenses, control A. సో అమౌంట్, టోటల్ అమౌంట్ అంతా ఇక్కడ 37,300. రిమైనింగ్ అన్ని ఎందుకంటే అసెట్స్ మీద ఇయర్ మనం డిప్రిషియేషన్ తీయాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1800. సో ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీరు ఆల్రెడీ చేసి ఉంటారు, మీకు మధ్యలో వచ్చి ఉంటుంది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది, అక్కడ ఇది ఇక్కడ ఇవ్వాలి. నేను చేయలేదు కాబట్టి ఇక్కడే చేస్తున్నాను. కరెంట్ అసెట్స్, కంట్రోల్. నెక్స్ట్ డ్రాయింగ్స్ 53,000, క్యాపిటల్. ఇంతవరకు మీరు చేయాలి. ఇంతవరకు చేసిన తర్వాత 19,793 రూపాయలు మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ కలిపిస్తే క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ క్యాపిటల్ ఇంకా లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ పెరగచ్చు, ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి. నాకు ఇక్కడ 12,000 వచ్చింది, మీకు అక్కడ ఉన్న వాల్యూ వస్తుంది. 0 అయిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ యాక్చువల్గా అన్ని మంత్లు చేస్తే 0 అయిపోతుంది. 0 అయిపోయి అది క్యాపిటల్లే కలిపేస్తాం. ఎస్కేప్. ఇలా మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇలా ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ మీరు చేయాలి. చేస్తేనే మార్చ్ మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఇప్పుడు దీనిలో బ్యాలెన్స్ షీట్ చూడండి. నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు ఇలా షో చేస్తుంది. అన్ని మంత్లు చేస్తే ఏ పక్క ఏముండాలో అవి కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 15,07,890 రూపాయలు ఉంది. ఇదే క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసారు. ఇప్పుడు నేను కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాను. డేటా స్ప్లిట్ డేటా ఫైనాన్షియల్ ఇయర్ 1/4/24 ఇవ్వాలి. ఎస్ ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మధ్యలో కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్టర్ ఆల్టర్లోకి వెళ్ళి మనం ఆల్టర్ చేసుకోవాలి.
కంట్రోల్ రైటర్ వచ్చేసి 23, 24 అని పెట్టుకోవాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ రైటర్ 24, 25, కంట్రోల్ ఏ, సేవ్. సో ఇప్పుడు నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. ఓపెన్ చేసి చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ పక్క ఉన్న అమౌంట్ అంతా యాజ్ ఇట్ ఈస్గా దీనిలోకి వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఆ పేయబుల్ వాల్యూస్ 0 చేయాలంటే అబవ్ చూడండి, పేమెంట్లో తీసుకుంటున్నాను. రెంట్ పేయబుల్ 3500. ఏం చేస్తుంది? డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ అంటుంది. ఎక్కడ మార్చాలి డేట్? ఎక్కడ మార్చాలి చెప్తారా ఎవరన్నా? ఏ ప్లేస్లో డేట్ మార్చాలి? గేట్వే ఆఫ్ టాలీలో మార్చాలి. సో 1/4/24, 31/3/25 ఇక్కడ మార్చాలి. అప్పుడు అవి 0 అయిపోతాయి. 3500. సాలరీ పేయబుల్ ఏవైతే 31st మార్చ్లో మనము ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని అసెట్స్ లయబిలిటీస్గా మార్చుకొని చేసింటామో వాటిని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాటిని 0 చేయడం జరుగుతుంది. మళ్ళీ అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా జరుపుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈ మంత్ 31వ తారీఖున అందరూ చేసే పని ఇదే. ప్రతి కంపెనీలో యాక్టివిటీస్ జరిగేది ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో ఇవే. ఓకే, సో ఈ విధంగా మనం ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ఫ్రీ ఐటమ్స్, శాలరీ అడ్వాన్సెస్, డిస్కౌంట్స్, ఓకే, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, లేట్ పేమెంట్స్, ఓకే, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ ఈ క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ జీరో బ్యాలెన్స్ ఎవ్రీ అకౌంట్ చేయాలా, అంటే పర్టికులర్ అకౌంట్ ఎలా? సో నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో ఎందుకనేసి. నేను కొత్తగా కంపెనీ అంటే ఫైనాన్స్ ఇయర్ నుంచి ప్రీవియస్ బ్యాలెన్సెస్ నాకు ఏం అవసరం లేదు. నేను కొత్తగా నా ఎంట్రీస్, నా అకౌంట్స్ అన్నీ కూడా నేను ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మాత్రమే 0 బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదు అంటే ఆ అమౌంట్తోనే మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, క్లియర్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్? క్లియర్? సార్ ఇది మనం పర్చేజ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ తీసుకున్నాం కదా సార్. ఇప్పుడు సేల్స్కి కూడా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ తీసుకున్నప్పుడు మనం అక్కడ గవర్నమెంట్కి ఎంత పే చేయాలి ఏందన్నది ఆల్రెడీ నేను ఫస్ట్లో చూపించాను కదా మీకు ఒకసారి, జిఎస్టీ 1, జిఎస్టీ 3 అనేది నా ఒరిజినల్ అకౌంట్ చూపించాను కదా. ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఎంత డ్యూటీస్ ఇక్కడ మనకు కనిపించింది కదా సార్ బ్యాలెన్స్ షీట్లో. ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ కాబట్టి డేట్లు మారకుండా ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువ షో చేయదు. ఒరిజినల్ అకౌంట్స్లో షో చేస్తాయి. అది ఉన్నాయి ఒరిజినల్ అకౌంట్స్. ఇక్కడ ఇయర్ షో చేస్తాం క్లియర్గా కనబడుతుంది. ఓకే, నీట్గా అన్నీ చూపిస్తాయి. ఈ వర్క్ అంతా మనం నేర్చుకుంటే సిఎల్తో ఆడిటర్తో పని ఉంటుంది కాబట్టి ఎవరు చెప్పరు ఇవన్నీ. ఎంతవరకు ఉన్నా మీ చేత రియల్ టైంలో ఆడిటర్ దగ్గర పనిచేస్తే అది చేసి అంత వర్క్ నేర్పి ఏ వర్క్ సంవత్సరం కాదు 10 సంవత్సరాలు పనిచేసిన 10 సంవత్సరాలు పనిచేసిన ఓకే, వాళ్ళు మీకు వర్క్ ఓకే. అందుకోసమే ఎప్పుడు కూడా రియల్ వర్క్, ఐటల్ వర్క్ నేర్పించారు. అంతవరకు వచ్చినారంటే సో అంతవరకు వచ్చినారంటే ఏం చేస్తారంటే నేను చేస్తానులేండి మీరు వెళ్ళండి, నా ఎంట్రీస్ అన్ని పాస్ చేయించుకుంటారు, రిటర్న్స్ మాత్రం వాళ్ళు చేస్తారు. అంతవరకు మీకు నేర్పించారు. ఎందుకంటే ఆ వర్క్ నేర్చుకున్నారంటే మీరు వాళ్ళకి లీడర్ అవుతారు.
కాబట్టి ఆడిటర్ల భయం అది. మళ్ళీ ఒక కాంపిటీటర్ని తయారు చేసుకున్నట్టే వాళ్ళ దగ్గర పనిచేసి. అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు నా ఫ్రెండే భయపడతాడు, అంతవరకు నేర్చుకున్నాడు, పక్కకు వచ్చి పెట్టుకోరా అంటే భయపడతాడు. ఎందుకు? ఏడా వాని గురించి బ్యాడ్గా బయట మాట్లాడతారో, ఎక్కడ వాని తొక్కి పడేస్తారో మార్కెట్లోనే భయపడుతున్నాడు.